ఈ సిరీస్ లో నేను అరకు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వాటర్ ఫాల్ ని విజిట్ చేయబోతున్నా. ప్రస్తుతానికి నేను అరకుకు దగ్గరలో ఉన్న ఒక హిడెన్ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నా. అరకు నుంచి 56 కిలోమీటర్స్ దూరం ఉన్న ఈ వాటర్ ఫాల్ చేరుకోవడం ఈజీ అనుకున్నాను, కానీ అంత ఈజీ ఏమీ కాదు. ఇది రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద లోయలో ఉంది. అక్కడికి చేరుకోవాలంటే ఈ కొండ కిందకి దిగాల్సి ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ పేరే కొడియా వాటర్ ఫాల్. నేను వెళ్తున్న దారిలో నాకు 2 దారులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వాటర్ ఫాల్ కిందకి వెళ్లాల్సింది, పైకి వచ్చేసాం. ఇది వాటర్ ఫాల్ పైన అన్నమాట. కానీ వెంటనే రియలైజ్ అయ్యి ఆ మండు టెండర్లో కష్టపడి దాడి కనిపెట్టి వాటర్ ఫాల్ కి అయితే చేరుకున్నా. ఇది హిడెన్ వాటర్ ఫాల్ అని నేను ఊరికే అనలేదు. ఇక్కడ నేను తప్ప ఎటువంటి టూరిస్టులు లేరు. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఒక పక్క అందమైన వాటర్ ఫాల్, ఇంకో పక్క అద్భుతమైన వ్యూ. రిలాక్స్ అవ్వడానికి దీనికి మించి ఇంకేం కావాలి? వాటర్ లో ములుగుదామని ప్రయత్నించాను, కానీ లోపల మొత్తం నాచుంది గాయస్. ఇది ఎండాకాలం కాబట్టి బాగా ఆకులు రావడం వల్ల నీటి లోపల ఆకులు ఇంకా నాచు పేరుకుపోయింది. దీనివల్ల నేను వేసే ప్రతి అడుగు ఒక క్వశ్చన్ మార్క్ లా మారింది. కాబట్టి నీటిలో ఈత కొట్టినట్టు యాక్టింగ్ చేసి బయటకు వచ్చేసా. ఈ వాటర్ ఫాల్ 3 స్టెప్స్ లో ప్రవహిస్తుంది. లాస్ట్ లో కొంచెం పెద్ద వాటర్ ఫాలే ఉంది, కానీ అక్కడికి వెళ్లే దారి కనిపెట్టే లోపే సాయంత్రం అయిపోయింది. దీనితో పాటు నేను వెళ్లిన ప్రతి ఒక్క వాటర్ ఫాల్ లో TDS మీటర్ తో వాటర్ ప్యూరిటీని టెస్ట్ చేయబోతున్నా. ఈ వాటర్ ఎంత ప్యూర్ గా ఉందో తెలుసుకోవాలన్నా, ఈ సిరీస్ లో ఏ వాటర్ ఫాల్ విన్ అవుతుందో చూడాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.